అందరికీ నమస్కారం. మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఇడ్లీ, దోసలు లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాం. కానీ వేసవికాలం వచ్చిందంటే మాత్రం ఒంటికి చలువ చేయడంతో పాటు రోజంతా ఎనర్జీనిచ్చే బ్రేక్ఫాస్ట్ల కోసం వెతుకుతూ ఉంటాం. అయితే మీలో చాలామందికి తెలియనిది, మా ఇంట్లో ఎక్కువగా సమ్మర్లో చేసే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఇప్పుడు చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లో మాత్రమే కాకుండా లంచ్గా కూడా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఇలా మట్టి కడాయిని కానీ స్టీల్ కడాయిని కానీ తీసుకొని చిన్న గ్లాసుతో 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని చక్కగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసిన తర్వాత 1 గ్లాసు పెసరపప్పుకి అదే గ్లాసుతో 5 గ్లాసుల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత దాదాపు అరగంట పాటు దీన్ని పక్కన పెట్టుకుని నాననివ్వాలి. దాదాపు పొంగలిలా చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ నేను బార్లీ అటుకుల్ని తీసుకుంటున్నాను. వేసవికాలంలో బార్లీ ఎంత చలువ చేస్తాయో మనందరికీ తెలిసిందే. అయితే మనం రెగ్యులర్గా తీసుకునే బార్లీ ఎక్కువసేపు ఉడికించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఇలా నేను సింపుల్గా త్వరగా చేసుకోవడం కోసం బార్లీ అటుకుల్ని వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర బార్లీ అటుకులు లేనట్లయితే బార్లీ గింజల్ని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని నానబెట్టి మెత్తగా ఉడికించి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు పెసరపప్పు కొలిచిన ఇదే గ్లాస్తో 4 గ్లాసుల బార్లీ అటుకుల్ని ఒక ప్యాన్లో వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ బార్లీ అటుకులు కిరాణా షాప్స్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఇంకా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వీటిలో పచ్చితనం పోయేలా 5-6 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని చక్కగా నానిన ఈ పెసరపప్పుని స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఈ ఎసరు మరిగి పప్పు ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి నెమ్మదిగా ఉడకనివ్వాలి. పప్పు ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపి ఇందులో 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులో పులుపేమీ ఉండదు కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న బార్లీ అటుకులను కూడా వేసి ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు పోసి ఒకసారి బాగా కలపాలి. ఈ అటుకులు నీళ్లను కొంచెం ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి నీళ్లు కాస్త ఎక్కువే పడతాయి. అది మాత్రమే కాకుండా ఇది వేడి తగ్గేసరికి కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇదే స్టేజ్లో సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా కొత్తిమీర వేసి ఇదంతా ఒకసారి కలిపి దీన్ని స్టవ్ మీద ఉంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్లో 2-3 స్పూన్ల మంచి క్వాలిటీ ఉండే నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, గుప్పెడు జీడిపప్పు పలుకులు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 స్పూను, తినే కారానికి తగ్గట్టు 2-3 పచ్చిమిర్చీలను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి 1 నిమిషం పాటు వేగిన తర్వాత 1/2 స్పూను మిరియాలని తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వీటిని కూడా ఇందులో వేసి ఇదంతా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చివర్లో కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూను ఇంగువ కూడా వేసి ఇందులో ఉండే పచ్చితనం పోయేలా కాసేపు వేయించిన తర్వాత వేడివేడిగా తాలింపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇక్కడ ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఈ తాలింపు, జీడిపప్పులు ఇవన్నీ వేసాం. కానీ డైట్ చేసేవాళ్ళు అసలు ఈ తాలింపు ఏమీ లేకుండా వట్టిగా ఉడికించిన దాన్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అయితే సర్వ్ చేసుకునేటప్పుడు మొత్తం తాలింపు వేసేయకుండా సగం తాలింపు మాత్రమే ఇందులో వేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం తాలింపుతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు మీకు కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇంకా పల్చగా కావాలంటే పల్చగా, లేదా ఇదే విధంగా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా పళ్ళు రాని బుడ్డి పిల్లలకు, పళ్ళు లేని ముసలివాళ్లకు పెట్టాలనుకున్నట్లయితే తాలింపు లేకుండా ఉడికించింది మాత్రమే సర్వ్ చేసుకోవచ్చు. సులువుగా చేసుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.